హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సస్పెన్స్ థ్రిల్లర్స్తో వరుస హిట్స్ కొడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో అడివి శేష్. తాజాగా శేష్, సీతారామం, ఫేమ్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ డెకాయిడ్, అ లవ్ స్టోరీ. షానిల్ డియో దర్శకత్వంలో ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం. కథ: హరి, అడివి శేష్, సరస్వతి, మృణాల్ ఠాకూర్ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. హరి ఆమెను జూలియట్ అని ముద్దుగా పిలుచుకుంటాడు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న సమయంలో సరస్వతి ఇచ్చిన తప్పుడు సాక్ష్యం వల్ల హరి జైలు పాలవుతాడు. తన ప్రాణంగా ప్రేమించిన జూలియట్ తనను ఎందుకు మోసం చేసిందనే కోపంతో రగిలిపోయిన హరి, జైలు నుండి తప్పించుకుని పగ తీర్చుకోవడానికి వస్తాడు. అసలు సరస్వతి హరిని ఎందుకు మోసం చేసింది? ఆమె గతం ఏంటి? చివరికి వీరిద్దరి కథ ఎలాంటి ముగింపుకు చేరుకుంది అన్నదే మిగతా స్టోరీ. నటీనటుల పనితీరు: అడివి శేష్ మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఒకపక్క ప్రేమికుడిగా, మరోపక్క మోసపోయి పగతో రగిలే రఫ్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్లో ఎమోషన్స్ బాగా పండించాడు. అయితే రాయలసీమ యాసలో కొద్దిగా తడబడ్డాడు. మృణాల్కి మరో స్ట్రాంగ్ రోల్ దొరికింది. సరస్వతి పాత్రలో ఆమె నటన, ఆ క్యారెక్టర్లోని ఎమోషనల్ డెప్త్ సినిమాకు హైలైట్గా నిలిచాయి. ఇతర నటీనటులు అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు. టెక్నికల్ వాల్యూస్: ఈ సినిమాకి అతిపెద్ద బలం టెక్నికల్ వాల్యూస్. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజువల్స్ చాలా నేచురల్ అండ్ రిచ్గా ఉంటాయి. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ చాలా స్టైలిష్గా, కొత్తగా అనిపిస్తుంది. వీన్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్లో రూబరు పాట విజువల్గా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్ మూడ్ను బాగా ఎలివేట్ చేసింది. ప్లస్ పాయింట్స్: అడివి శేష్ మరియు మృణాల్ ఠాకూర్ పెర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ ఇంటర్వెల్ బ్యాంగ్, ఎమోషనల్ క్లైమాక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు స్టైలిష్ మేకింగ్. టెక్నికల్ వాల్యూస్: మైనస్ పాయింట్స్: సెకండాఫ్లో కాస్త స్లోగా సాగే నరేషన్, ఊహించదగ్గ స్టోరీ మరియు ట్విస్టులు, కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయిన యాక్షన్ సీక్వెన్సెస్. ఫైనల్ వర్డిక్ట్: డాకాయిట్ అనేది కేవలం రెగ్యులర్ రివెంజ్ స్టోరీ కాకుండా ఒక డీప్ ఎమోషనల్ లవ్ స్టోరీతో ముడిపడిన యాక్షన్ డ్రామా. అడివి శేష్ గత సినిమాల క్షణం, గూఢచారి, ఎవరు తరహాలో ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఆశించి వెళ్తే కొద్దిగా డిసప్పాయింట్ అవ్వొచ్చు. స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదించినా, టెక్నికల్ మేకింగ్, లీడ్ పెయిర్ ఎమోషన్స్, మరియు ఒక మంచి క్లైమాక్స్ కోసం ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు. న్యాచురల్ స్టార్ నాని కూడా తన ట్విట్టర్లో ఈ సినిమాను ట్రూ బ్లాక్ బస్టర్ అని మెచ్చుకోవడం విశేషం. ఓవరాల్గా ఇదొక డీసెంట్ అండ్ ఎమోషనల్ వాచ్. రేటింగ్ 2.755. ఇదండి డాకాయిట్ మూవీ రివ్యూ. మీరు ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.